గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే కూడా అవి ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నారు, జెప్టో చేస్తున్నారు, ఆటో డ్రైవింగ్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. గవర్నమెంట్ కొంచెం చూడాలా. ఎందుకంటే చాలా మంచి పాస్ అవుట్ అయిన తర్వాత 2015 దాకా పాస్ అయినందుకు కూడా అవి ఖాళీగా ఉంటున్నాడు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ చూడాలా. ఇప్పుడు జాబ్ ఇంటర్వ్యూ కూడా అవి ఇస్తే కొన్ని జనాలు కాల్ చేస్తా అది ఇస్తా అంటే ఏముంటది అంటే ఆ పర్సన్ నమ్మకం ఉంటుంది, అరే చేస్తారో ఏమో. అలాంటి వాళ్ళకి మోసం చేయొద్దు. మనం కూడా ఆయన కూడా ఒక అపాయింట్మెంట్ ఇవ్వాలా, చూడాలా ఆయన ఎక్స్ప్రెస్ ఎట్లా చేస్తున్నారని. ఏదైనా మార్కెట్ లో పోతే ఎక్కడ చూసినా ఫ్రెషర్స్ వద్దు ఎక్స్పీరియన్స్ కావాలంటుంటారు. అదే అంటున్నా, అలాంటి వాళ్ళకి మనం కూడా ఒకటి ఛాన్స్ ఇవ్వాలి. ఒకటి ఛాన్స్ ఇస్తేనే తెలుస్తుంది కదా ఎలా పనిచేస్తారు, ఎవరు ఎట్లా ఉన్నాయి. మన చేతిలో 5 ఫింగర్స్ ఉన్నాయి, ఎవరు ఎట్లా పనిచేస్తారో మనం కూడా తెలియదు కదా. అలాంటి వాళ్ళకి ఒక పాయింట్ ఇవ్వాలి మనం కూడా ఒక మంచి ఉంటుంది. ఓకే, ఇటువంటి సిచువేషన్ లో ఒక బిజినెస్ బెటర్ లేదా ఒక గవర్నమెంట్ జాబ్ బెటర్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రెండు కూడా బెటరే. చూడు, ఇప్పుడు పైసలు ఉన్న వాళ్ళు బిజినెస్ పెడతాడు, పైసలు లేని వాళ్ళు ఏం చేస్తారు, జాబ్ చూస్తారు. దాని వల్ల రెండు బెటరే మనకి. అట్లా అంటే బెటర్ కదా. ఓకే, సో బిజినెస్ లో ఉన్నంత ఇది గవర్నమెంట్ జాబ్ వచ్చే శాలరీ ఈక్వల్ ఉంటుందంటారా? అది పని చేసి బట్టి ఉంటది. ఎంత కష్టపడితే మనకి అంత ప్రాఫిట్ వస్తుంది. చేయకపోతే ఏముంటది. చూడు, ఇప్పుడు ఫ్రెషర్ గా పోతే మనం కూడా 20-25,000 శాలరీ ఉంటుంది. అదే బిజినెస్ పెడితే మనం కూడా నెలకి 30-35,000 అంతే ప్రాఫిట్ వస్తుంది. అదే ఉంటది కొంచెం రేషియో. ఇప్పుడున్న ప్యాషన్ తగ్గట్టు ఏ బిజినెస్ బెటర్ అంటారు? ఇప్పుడు మనకి ఆలోచించాలి ఫీల్డ్ లో ఏం నడుస్తుంది ఎక్కువ అంటే. ఇప్పుడు జనాలు చాలా రెడీమేడ్స్ గార్మెంట్స్ యూజ్ అవుతున్నాయి, చాలా ఆన్లైన్ షాపింగ్ వస్తున్నాయంటే తక్కువ అయినాయి కారోబార్. బిజినెస్ కూడా ఇప్పుడు చాలా ఆన్లైన్ వచ్చిన తర్వాత బిజినెస్ కూడా లాస్ నడుస్తున్నాయి. ఇట్లానే పైన కింద చేస్తున్నాయి. ఎట్లానే శాలరీ అలా ఎంతమందికి ఎట్లా ఏం చేస్తున్నాడు, ఎవరి బాధ ఎవరికి తెలుసు అట్లా ఉంటది. ఓకే, సో ఏమంటారు ఒక విధంగా ఫైనల్ ఏమంటారు, బిజినెస్ బెటరా జాబ్ బెటరా? నేనంటే రెండు బెటరే. ఎందుకంటే ఇప్పుడు పైసలు లేని వాళ్ళే జాబ్ చేసుకోవాలా, పైసలు ఉన్న వాళ్ళే బిజినెస్ చేసుకోవాలా, అదే బెటర్. మళ్ళీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే కూడా ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నారు, జెప్టో చేస్తున్నారు, ఆటో డ్రైవింగ్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. గవర్నమెంట్ కొంచెం చూడాలా. ఎందుకంటే చాలా మంచి పాస్ అవుట్ అయిన తర్వాత 2015 దాకా పాస్ అయినందుకు కూడా ఖాళీగా ఉంటున్నాడు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ చూడాలా. ఇప్పుడు జాబ్ ఇంటర్వ్యూ కూడా ఇస్తే కొన్ని జనాలు కాల్ చేస్తా అది ఇస్తా అంటే ఏముంటది అంటే ఆ పర్సన్ నమ్మకం ఉంటుంది, అరే చేస్తారో ఏమో. అలాంటి వాళ్ళకి మోసం చేయొద్దు. మనం కూడా ఆయన కూడా ఒక అపాయింట్మెంట్ ఇవ్వాలా, చూడాలా ఆయన ఎక్స్ప్రెస్ ఎట్లా చేస్తున్నారని. ఏదైనా మార్కెట్ లో పోతే ఎక్కడ చూసినా ఫ్రెషర్స్ వద్దు ఎక్స్పీరియన్స్ కావాలంటుంటారు. అదే అంటున్నా, అలాంటి వాళ్ళకి మనం కూడా ఒకటి ఛాన్స్ ఇవ్వాలి. ఒకటి ఛాన్స్ ఇస్తేనే తెలుస్తుంది కదా ఎలా పనిచేస్తారు, ఎవరు ఎట్లా ఉన్నాయి. మన చేతిలో 5 ఫింగర్స్ ఉన్నాయి, ఎవరు ఎట్లా పనిచేస్తారో మనం కూడా తెలియదు కదా. అలాంటి వాళ్ళకి ఒక పాయింట్ ఇవ్వాలి మనం కూడా ఒక మంచి ఉంటది. ఓకే, ఇటువంటి సిచువేషన్ లో ఒక బిజినెస్ బెటర్ లేదా ఒక గవర్నమెంట్ జాబ్ బెటర్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రెండు కూడా బెటరే. చూడు, ఇప్పుడు పైసలు ఉన్న వాళ్ళు బిజినెస్ పెడతాడు, పైసలు లేని వాళ్ళు ఏం చేస్తారు, జాబ్ చూస్తారు. దాని వల్ల రెండు బెటరే మనకి. అట్లా అంటే బెటర్ కదా. ఓకే, సో బిజినెస్ లో ఉన్నంత ఇది గవర్నమెంట్ జాబ్ వచ్చే శాలరీ ఈక్వల్ ఉంటుందంటారా? అది పని చేసి బట్టి ఉంటది. ఎంత కష్టపడితే మనకి అంత ప్రాఫిట్ వస్తుంది. చేయకపోతే ఏముంటది. చూడు, ఇప్పుడు ఫ్రెషర్ గా పోతే మనం కూడా 20-25,000 శాలరీ ఉంటుంది. అదే బిజినెస్ పెడితే మనం కూడా నెలకి 30-35,000 అంతే ప్రాఫిట్ వస్తుంది. అదే ఉంటది కొంచెం రేషియో. ఇప్పుడున్న ప్యాషన్ తగ్గట్టు ఏ బిజినెస్ బెటర్ అంటారు? ఇప్పుడు మనకి ఆలోచించాలి ఫీల్డ్ లో ఏం నడుస్తుంది ఎక్కువ అంటే. ఇప్పుడు జనాలు చాలా రెడీమేడ్స్ గార్మెంట్స్ యూజ్ అవుతున్నాయి, చాలా ఆన్లైన్ షాపింగ్ వస్తున్నాయంటే తక్కువ అయినాయి కారోబార్. బిజినెస్ కూడా ఇప్పుడు చాలా ఆన్లైన్ వచ్చిన తర్వాత బిజినెస్ కూడా లాస్ నడుస్తున్నాయి. ఇట్లానే పైన కింద చేస్తున్నాయి. ఎట్లానే శాలరీ అలా ఎంతమందికి ఎట్లా ఏం చేస్తున్నాడు, ఎవరి బాధ ఎవరికి తెలుసు అట్లా ఉంటది. ఓకే, సో ఏమంటారు ఒక విధంగా ఫైనల్ ఏమంటారు, బిజినెస్ బెటరా జాబ్ బెటరా? నేనంటే రెండు బెటరే. ఎందుకంటే ఇప్పుడు పైసలు లేని వాళ్ళే జాబ్ చేసుకోవాలా, పైసలు ఉన్న వాళ్ళే బిజినెస్ చేసుకోవాలా, అదే బెటర్. మళ్ళీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే కూడా ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నారు, జెప్టో చేస్తున్నారు, ఆటో డ్రైవింగ్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. గవర్నమెంట్ కొంచెం చూడాలా. ఎందుకంటే చాలా మంచి పాస్ అవుట్ అయిన తర్వాత 2015 దాకా పాస్ అయినందుకు కూడా ఖాళీగా ఉంటున్నాడు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ చూడాలా. ఇప్పుడు జాబ్ ఇంటర్వ్యూ కూడా ఇస్తే కొన్ని జనాలు కాల్ చేస్తా అది ఇస్తా అంటే ఏముంటది అంటే ఆ పర్సన్ నమ్మకం ఉంటుంది, అరే చేస్తారో ఏమో. అలాంటి వాళ్ళకి మోసం చేయొద్దు. మనం కూడా ఆయన కూడా ఒక అపాయింట్మెంట్ ఇవ్వాలా, చూడాలా ఆయన ఎక్స్ప్రెస్ ఎట్లా చేస్తున్నారని. ఏదైనా మార్కెట్ లో పోతే ఎక్కడ చూసినా
ఫ్రెషర్స్ వద్దు ఎక్స్పీరియన్సే కావాలంటున్నారు. అదే అంటున్నా, అలాంటి వాళ్ళకి మనం కూడా ఒకటి ఛాన్స్ ఇవ్వాలి. ఒకటి ఛాన్స్ ఇస్తేనే తెలుస్తుంది కదా ఎలా పనిచేస్తారు, ఎవరు ఎట్లా ఉన్నాయి. మన చేతిలో 5 ఫింగర్స్ ఉన్నాయి, ఎవరు ఎట్లా పనిచేస్తారో మనం కూడా అవి తెలియదు కదా. అలాంటి వాళ్ళకి ఒక పాయింట్ ఇవ్వాలి మనం కూడా అవి ఒక మంచి ఉంటుంది. ఓకే, ఇటువంటి సిచువేషన్ లో ఒక బిజినెస్ బెటర్ లేదా ఒక గవర్నమెంట్ జాబ్ బెటర్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రెండు కూడా అవి బెటరే. చూడు, ఇప్పుడు పైసలు ఉన్న వాళ్ళు బిజినెస్ పెడతాడు, పైసలు లేని వాళ్ళు ఏం చేస్తారు, జాబ్ చూస్తారు. దానివల్ల రెండు బెటరే మనకి. అట్లా అంటే బెటర్ కదా. ఓకే, సో బిజినెస్ లో ఉన్నంత ఇది గవర్నమెంట్ జాబ్ వచ్చే శాలరీ ఈక్వల్ ఉంటుందంటారా? అది పని చేసి బట్టి ఉంటది కూడా, ఎంత కష్టపడితే మనకి అంత ప్రాఫిట్ వస్తుంది. చేయకపోతే ఏముంటది చూడు, ఇప్పుడు ఫ్రెషర్ గా పోతే మనం కూడా 20-25,000 శాలరీ ఉంటుంది. అదే బిజినెస్ పెడితే మనం కూడా నెలకి 30-35,000 అంతే ప్రాఫిట్ వస్తుంది. అదే ఉంటది కొంచెం రేషియో. ఇప్పుడున్న ప్యాషన్ తగ్గట్టు ఏ బిజినెస్ బెటర్ అంటారు? ఇప్పుడు మనకి ఆలోచించాలి ఫీల్డ్ లో ఏం నడుస్తుంది ఎక్కువ అంటే. ఇప్పుడు జనాలు చాలా రెడీమేడ్స్ గార్మెంట్స్ యూజ్ అవుతున్నాయి, చాలా ఆన్లైన్ షాపింగ్ వస్తున్నాయంటే తక్కువ అయినాయి కారోబార్. బిజినెస్ కూడా అవి ఇప్పుడు చాలా ఆన్లైన్ వచ్చిన తర్వాత బిజినెస్ కూడా అవి లాస్ నడుస్తున్నాయి. ఇట్లానే పైన కింద చేస్తున్నాయి. ఇట్లానే శాలరీ అలా ఎంతమందికి ఎట్లా ఏం చేస్తున్నాడేమో, ఎవరి బాధ ఎవరికి తెలుసు అట్లా ఉంటది. ఓకే, సో ఏమంటారు ఒక విధంగా ఫైనల్ ఏమంటారు, బిజినెస్ బెటరా జాబ్ బెటరా? అంటే రెండు బెటరే. ఎందుకంటే ఇప్పుడు పైసలు లేని వాళ్ళే జాబ్ చేసుకోవాలా, పైసలు ఉన్న వాళ్ళే బిజినెస్ చేసుకోవాలా, అదే బెటర్. మళ్ళీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే కూడా అవి ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నారు, జెప్టో చేస్తున్నారు, ఆటో డ్రైవింగ్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. గవర్నమెంట్ కొంచెం చూడాలా. ఎందుకంటే చాలా మంచి పాస్ అవుట్ అయిన తర్వాత 2015 దాకా పాస్ అయినందుకు కూడా అవి ఖాళీగా ఉంటున్నాడు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ చూడాలా. ఇప్పుడు జాబ్ ఇంటర్వ్యూ కూడా ఇస్తే కొన్ని జనాలు కాల్ చేస్తా అది ఇస్తా అంటే ఏముంటది అంటే ఆ పర్సన్ నమ్మకం ఉంటుంది, అరే చేస్తారో ఏమో. అలాంటి వాళ్ళకి మోసం చేయొద్దు మనం కూడా. ఆయన కూడా ఒక అపాయింట్మెంట్ ఇవ్వాలా, చూడాలా ఆయన ఎక్స్ప్రెస్ ఎట్లా చేస్తున్నా అని. ఏదైనా మార్కెట్ లో పోతే ఎక్కడ చూసినా ఫ్రెషర్స్ వద్దు ఎక్స్పీరియన్సే కావాలంటున్నారు. అదే అంటున్నా, అలాంటి వాళ్ళకి మనం కూడా ఒకటి ఛాన్స్ ఇవ్వాలి. ఒకటి ఛాన్స్ ఇస్తేనే తెలుస్తుంది కదా ఎలా పనిచేస్తారు, ఎవరు ఎట్లా ఉన్నాయి. మన చేతిలో 5 ఫింగర్స్ ఉన్నాయి, ఎవరు ఎట్లా పనిచేస్తారో మనం కూడా అవి తెలియదు కదా. అలాంటి వాళ్ళకి ఒక పాయింట్ ఇవ్వాలి మనం కూడా అవి ఒక మంచి ఉంటుంది. ఓకే, ఇటువంటి సిచువేషన్ లో ఒక బిజినెస్ బెటర్ లేదా ఒక గవర్నమెంట్ జాబ్ బెటర్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రెండు కూడా అవి బెటరే. చూడు, ఇప్పుడు పైసలు ఉన్న వాళ్ళు బిజినెస్ పెడతాడు, పైసలు లేని వాళ్ళు ఏం చేస్తారు, జాబ్ చూస్తారు. దానివల్ల రెండు బెటరే మనకి. అట్లా అంటే బెటర్ కదా. ఓకే, సో బిజినెస్ లో ఉన్నంత ఇది గవర్నమెంట్ జాబ్ వచ్చే శాలరీ ఈక్వల్ ఉంటుందంటారా? అది పని చేసి బట్టి ఉంటది కూడా, ఎంత కష్టపడితే మనకి అంత ప్రాఫిట్ వస్తుంది. చేయకపోతే ఏముంటది చూడు, ఇప్పుడు ఫ్రెషర్ గా పోతే మనం కూడా 20-25,000 శాలరీ ఉంటుంది. అదే బిజినెస్ పెడితే మనం కూడా నెలకి 30-35,000 అంతే ప్రాఫిట్ వస్తుంది. అదే ఉంటది కొంచెం రేషియో. ఇప్పుడున్న ప్యాషన్ తగ్గట్టు ఏ బిజినెస్ బెటర్ అంటారు? ఇప్పుడు మనకి ఆలోచించాలి ఫీల్డ్ లో ఏం నడుస్తుంది ఎక్కువ అంటే. ఇప్పుడు జనాలు చాలా రెడీమేడ్స్ గార్మెంట్స్ యూజ్ అవుతున్నాయి, చాలా ఆన్లైన్ షాపింగ్ వస్తున్నాయంటే తక్కువ అయినాయి కారోబార్. బిజినెస్ కూడా అవి ఇప్పుడు చాలా ఆన్లైన్ వచ్చిన తర్వాత బిజినెస్ కూడా అవి లాస్ నడుస్తున్నాయి. ఇట్లానే పైన కింద చేస్తున్నాయి. ఇట్లానే శాలరీ అలా ఎంతమందికి ఎట్లా ఏం చేస్తున్నాడేమో, ఎవరి బాధ ఎవరికి తెలుసు అట్లా ఉంటది. ఓకే, సో ఏమంటారు ఒక విధంగా ఫైనల్ ఏమంటారు, బిజినెస్ బెటరా జాబ్ బెటరా? అంటే రెండు బెటరే. ఎందుకంటే ఇప్పుడు పైసలు లేని వాళ్ళే జాబ్ చేసుకోవాలా, పైసలు ఉన్న వాళ్ళే బిజినెస్ చేసుకోవాలా, అదే బెటర్ మళ్ళీ.